తెలంగాణలో జనం జనసేనానికి బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రధాని మోదీతో సహా బీజేపీ అగ్రనేతలు తెలంగాణను చుట్టుముడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జనసేన కూటమి ప్రభావం ఎంత మేరకు ఉండబోతోంది? గ్రేటర్లో కాషాయం గతాన్ని పునరావృతం చేయనుందా? తెలంగాణలో జెండా పాతాలి అనుకుంటున్న కమల్నాథుల కల నెరవేరేనా? హోరాహోరీ పోరులో విజయులు ఎవరవుతారు? పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఉత్కంఠ రేగుతుంది. ఈసారి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు హోరెత్తించాయి. ఒకదానితో ఒకటి పోటీపడి ప్రచారం నిర్వహించాయి. మిగతా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల జాతీయ నేతలు తెలంగాణకు క్యూ కట్టారు. కర్ణాటక ప్రభుత్వ పథకాలతో కూడిన ప్రకటనలు తెలంగాణ పత్రికల్లో రావడం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఇట్టే అర్థమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ సైతం హ్యాట్రిక్ కోసం తపన పడుతోంది. ఆ పార్టీ అగ్రనేతలు సీఎం కేసీఆర్ సహా కేటీఆర్, హరీష్ రావు, కవిత సుడిగాలి పర్యటనలు చేశారు. బీజేపీ బీసీ సీఎం మంత్రం పఠిస్తోంది. అదే క్రమంలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడంతో బీజేపీ కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. బీఆర్ఎస్ కేవలం అభివృద్ధి, సంక్షేమం మీదే ఆధారపడింది. మరోసారి బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ను రగల్చడానికి ప్రయత్నించింది. చివరికి ఇందిరాగాంధీ పేరును కూడా లాగారు కేసీఆర్. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. తాజా తెలంగాణ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ తన శక్తియుక్తులను ప్రయోగిస్తోంది. 6 నెలల కిందట జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఓడిపోవడంతో ఢీలాపడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ని తొలగించి మరో తప్పిదం చేసింది. మంచి జోరు మీద ఉండి అధికారానికి దగ్గరగా వస్తుందనుకున్న తరుణంలో ఒక్కసారిగా పరమపద సోపాన పట్టంలో పెద్దపాము నోట్లో పడి కిందకు జారినట్లు పార్టీ గ్రాఫ్ పడిపోయింది. దీంతో జరిగిన తప్పు సరిదిద్దుకోవడానికి నానా తంటాలు పడుతోంది. బీసీ సీఎం మంత్రం జపించడం, ఎస్సీ వర్గీకరణ ఆమోదం లాంటివి ఆ కోవలోనివే. మునిపెన్నడూ లేని విధంగా బీజేపీ తన ప్రచారాన్ని నిర్వహిస్తోంది. జాతీయ పార్టీ నేతలు వరుసపెట్టి ఒకరి తర్వాత ఒకరు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒకవైపు పార్టీ నుంచి సీనియర్లు వెళ్లిపోవడం ఇబ్బందులకు గురి చేసింది. వేరే పార్టీల నుంచి వచ్చిన నాయకులు పార్టీని వీడారు. పార్టీ అధికారంలోకి రాదనే నిర్ణయానికి వచ్చి ఒక్కొక్కరు పార్టీని వీడారు. దీంతో వేరే పార్టీ నుంచి బీజేపీలోకి వస్తారనుకున్న నాయకులు సైతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం పార్టీని మరింతగా కిందికి నెట్టింది. ఈ క్రమంలోనే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం విశేషంగా చెప్పవచ్చు. ఆపదలో కూడా ఉపాయం తడుతుందనే సామెతను నిజం చేస్తూ బీజేపీ తెలంగాణలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది. జనసేన పార్టీకి తెలంగాణ వ్యాప్తంగా కార్యకర్తల బలం ఉంది. పవన్ కళ్యాణ్కి ప్రత్యేక అభిమానులు ఉన్నారు. దీంతో బీజేపీ విజయావకాశాలు మెరుగవుతాయని భావించింది. దీనికి తగ్గట్టుగానే జనసేనాని పవన్ కళ్యాణ్కు తెలంగాణ పర్యటనలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పవన్ ప్రచార శైలి సైతం మారింది. ప్రతి మీటింగులో నరేంద్ర మోదీని ఆకాశానికెత్తుతున్నారు. జనసేనాని ముంబై తాజ్ హోటల్ ఘటనని గుర్తు చేస్తూ అలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటేనే సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. పొత్తులో భాగంగా జనసేన కూడా తెలంగాణలో ఎన్నికల బరిలోకి దిగింది. మొత్తం 8 స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుకట్పల్లి నుంచి జనసేన అభ్యర్థి బరిలో ఉన్నారు. ఇక్కడ గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. మొదటి నుంచి బీజేపీకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బలమైన క్యాడర్ ఉంది. జనసేన పార్టీకి కూడా గ్రేటర్లో మంచి పట్టుంది. ఈ 2 బలాలు తోడైతే గ్రేటర్లో ప్రభావం చూపనున్నాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా కూకట్పల్లిలో ఇరు పార్టీలు ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. అక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్కి దారి పొడవునా బ్రహ్మరథం పట్టారు. దీంతో కూకట్పల్లి నుంచే కూటమి విజయదుందుబి మోగించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కూకట్పల్లి గెలుపు ఆంధ్రాలో ప్రభావం చూపనుందని పవన్ పేర్కొన్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు హారతులు పట్టడం విశేషం. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో పర్యటిస్తున్నానని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలో పర్యటించారు. దీంతో బీజేపీ జాతీయ నేతలు సైతం 3 రోజుల పాటు తెలంగాణలోని మకాం వేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లు సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు 3 ఒకటే అని బీజేపీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ముఖ్యంగా తెలంగాణ యువత పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తున్నారు. ఏ ఆశయంతో అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమం నడిచిందో ఆ ఆశయం ఇంకా నెరవేరలేదని పవన్ కళ్యాణ్ పేర్కొంటున్నారు. ఆ ఆశయ సాధన కోసం బీజేపీ, జనసేన కూటమిని గెలిపించాలని కోరుతున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వం దేశానికి అవసరమని చెబుతున్నారు. తెలంగాణ యువత కోసం 10 ఏళ్ల తర్వాత రావాల్సి వచ్చిందని చెప్పారు. పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా యుద్ధనౌక గద్దర్ ప్రస్తావన తీసుకురావడం విశేషం. గద్దర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తానని శపథం చేశారు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్లో కూడా పరిస్థితి మారుతోంది. మొదటి నుంచి గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎక్కువ. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లు గెలుపొంది సంచలనం సృష్టించింది. మునుపెన్నడూ ఈ తరహా ఫలితాలు చవి చూడలేదు బీజేపీ. దీంతో గ్రేటర్లో ఈసారి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఒకప్పుడు బండారు దత్తాత్రేయ, ఆలె నరేంద్ర, బద్దం బాలిరెడ్డి లాంటి నేతలు పార్టీకి దన్నుగా నిలబడేవారు. పాత తరం పోయి కొత్త తరం వచ్చింది. అయినప్పటికీ లక్ష్మణ్, కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి లాంటి సీనియర్లు గ్రేటర్లో ప్రభావం చూపుతున్నారు. ముఖ్యంగా ఉప్పల్, మల్కాజ్గిరి, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, ముషీరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపింది. కూకట్పల్లిలో జనసేన ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ జెండా గ్రేటర్లో ఎగరవేయడానికి అవకాశాలున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఒకవైపు బీజేపీ అగ్రనేతలు, మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ ముమ్మర ప్రచారంతో పొలిటికల్ హీట్ను పెంచారు. కాంగ్రెస్ పార్టీ సైతం జాతీయ నేతలను ప్రచార రంగంలోకి దింపి దూకుడును పెంచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ను తిరగతోడుతున్నారు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా 1956 సంఘటనలు ఆయన గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ది కుటుంబ పాలన అని, ఫామ్ హౌస్ పాలన అని విపక్షాలు తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరు విజయం సాధిస్తారో విశ్లేషకులకు సైతం అంతుపట్టడం లేదు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే డిసెంబర్ 3వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.